నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ 2025 కు ఆతిథ్యం ఇచ్చే దేశమేది? రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ 2025 కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యోగాసన భారత్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ స్టేడియంలో మార్చి 29 నుంచి 31 వరకు ఈవెంట్ జరగనుంది. ఇక మొదటిది, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ప్రతిష్టాత్మక అవార్డ్. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అవార్డ్ 2024 ను పొందింది. 2024కి గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి 40 మిలియన్ల ప్యాసింజర్లతో బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా నిలిచింది. వరుసగా 7వ సంవత్సరం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈ అవార్డు అందుకోవడం విశేషం. ఇక రెండవది, దుబాయ్లో విదేశీ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్. దుబాయ్లో 2024లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, యూకేలను దాటి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ లిమిటెడ్ ఎఫ్డిఐ మార్కెట్స్ డేటా ప్రకారం గ్రీన్ఫీల్డ్ ఎఫ్డిఐ ప్రాజెక్టులకు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ప్రాంతంగా దుబాయ్ వరుసగా 4వ సంవత్సరం తన స్థానాన్ని నిలుపుకుంది. వ్యాపార అనుకూల వాతావరణం, పన్ను విధానాలు, మౌలిక సదుపాయాలు ప్రతిభ పెట్టుబడులను ఆకర్షించాయి. ఇక మూడవది, ముతూట్ మైక్రోఫిన్ కు 2 గోల్డ్ అవార్డులు. విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కు సాధికారత కల్పిస్తున్న ప్రముఖ మైక్రో ఫైనాన్స్ సంస్థ ముతూట్ మైక్రోఫిన్ స్కాచ్ అవార్డ్స్ 2025లో 2 గోల్డ్ అవార్డులను పొందింది. న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల వేడుకలో స్కాచ్ గ్రూప్ చైర్మన్ సమీర్, వైస్ చైర్మన్ గురుశరణ్, ముతూట్ మైక్రోఫిన్ సీఈఓ సదాఫ్ సయీద్ కు ఈ అవార్డు అందజేశారు. బెస్ట్ కస్టమర్ అప్లికేషన్ ఆన్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, బెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్లకు గాను ఈ అవార్డులు లభించాయి. ఇక నాలుగవది, ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషికి గుర్తింపుగా మారిషస్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే పురస్కారాన్ని మారిషస్ ప్రధాని నవీన్ రామ్గులం చేతుల మీదుగా మోదీ అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మోదీనే కావడం విశేషం. దీంతో కలిపి మోదీ అందుకున్న ఇంటర్నేషనల్ అవార్డుల సంఖ్య 21కి చేరుకుంది. ఇక ఐదవది, పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ ట్రైన్. డిజిటల్ విద్యుత్ ఆధారంగా నడిచే రైళ్లకు ధీటుగా హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కనుంది. మార్చి 31వ తేదీన ఈ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు తీనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 1200 హార్స్ పవర్ ఇంజిన్ తో 110 కిలోమీటర్ల వేగంతో నడిచే కెపాసిటీ ఉన్న హైడ్రోజన్ ట్రైన్ లో ఒకేసారి 2368 మంది ప్రయాణించవచ్చు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, బొరైల్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.